హలో హాయ్, నేను మీ హిస్టరీ రఫీ సార్ని. మళ్ళీ మనం ఈరోజు మరో వీడియో చేసుకోబోతున్నాం. మళ్ళీ మనం కష్టపడడానికి దేవుడు మనకి మళ్ళీ మరో రోజు ఇచ్చాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఈ రోజుని మళ్ళీ పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రాజకీయాల్లో తిరగండి కానీ మీ నచ్చిన వ్యక్తికి ఓటేసుకోండి, కానీ టైం వేస్ట్ చేసుకోవద్దు. అవకాశాలు మళ్ళీ రావు. ఎన్నికలు 5 ఏళ్ళకి ఒకసారి వస్తూనే ఉంటాయి. బట్ ఉద్యోగానికి నోటిఫికేషన్లు జన్మకో శివరాత్రి అన్నట్లు వస్తున్నాయి. అందువల్ల ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. రేపు మనకు తిండి లేకపోతే, మనకి తికాణా లేకపోతే, మనకు కూర్చోడానికి లేకపోతే, మన బాగోగులు చూసేవాళ్ళు ఎవ్వరు ఉండరు. మనమే చూసుకోవాలి. దీనికి గవర్నమెంట్ జాబ్ ఉంటే ఎంత సపోర్టివ్ ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి. గవర్నమెంట్ జాబు మీరు 25లో ఉన్నప్పుడు, 30లో ఉన్నప్పుడు, 35లో ఉన్నప్పుడు, 40లో ఉన్నప్పుడు అవసరం ఉండదు. మీరు ఎటు వెళ్ళినా పావులా తెచ్చుకోగలరు. మీరు డబ్బులు సంపాదించుకోగలరు. మీరు ఎటు వెళ్ళినా డబ్బులు సంపాదించుకోగలరు. ఏం చేసినా డబ్బులు సంపాదించగలరు శ్రమించి. బట్ గవర్నమెంట్ జాబు 45 ఏళ్ల తర్వాత మీకు అవసరం అవుతుంది. అప్పటికి ఏజ్ ఉండదు కదా. అప్పుడు రాద్దాంలే సార్, ఇప్పుడు డబ్బులు సంపాదించుకుంటాం ఏదో ఒకటి చేసి అని మీరు అనుకోవచ్చు. అప్పటికి ఏజ్ ఉండదు. అప్పటి నుంచి 45 నుంచి క్లైమాక్స్ వరకు గవర్నమెంట్ జాబు విలువేంటో అప్పుడు తెలుస్తుంది. అందువల్ల ఆ గవర్నమెంట్ జాబు సాధనకు కొన్ని పుస్తకాలు చదవాలి, కొన్ని ప్రయత్నాలు చేయాలి. ప్రయత్నం చేస్తే భయం పోద్ది కదా. ఈ లైన్ చక్కగా అర్థం చేసుకోండి. ప్రయత్నం చేస్తే భయం పోతుంది. ముందు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా చెరువు ఒడ్డున కూర్చొని చెరువు చాలా లోతుంది, మనం దిగితే చచ్చిపోతామేమో అని చెరువు ఒడ్డున కూర్చొని రాళ్ళు ఇసురుతూ ఉంటే మీరు ఇసిరిన ప్రతి రాయి చెరువు నీళ్లలో కరిగిపోతూ ఉంటుంది. చెరువు పూడిద్దేమో, 1000 సంవత్సరాలు రాళ్ళు ఇసురుతా అట్టగా చిన్న చిన్న రాళ్ళు. బట్ మనం మాత్రం అక్కడ కూర్చుని ఇసురుతానే ఉంటాం మనకున్న 100 ఏళ్ల స్పాన్లో. అందువల్ల ప్రయత్నం చేయండి, భయం పోతుంది. ఈరోజు నేను మీకు చెప్పే సైకాలజీ ఇదే. ప్రయత్నం చేయండి, భయం పోతుంది. రెండో పాయింట్ ఏంటంటే, వైఫల్యం అనేది విజయానికి ఏది చేయకూడదో నేర్పుతుంది. వైఫల్యం అనేది విజయానికి ఏది చేయకూడదో నేర్పుతుంది. ఇందులో కూడా చాలా మీనింగ్ ఉంది, చెప్పుకోవడానికి టైం లేదు. కానీ వైఫల్యం అనేది మీరు సాధించబోతున్న విజయానికి ఏమి చేయకూడదో చెబుతుంది, నేర్పుతుంది. రైట్. మూడోది ఏంటంటే, మీకు చెప్పాను నేను, ఉద్యోగం వచ్చిన వాళ్ళకి 2 మెదళ్ళు, 2 చెవులు, 4 చేతులు లేవు. మనలాగే ఒకే మెదడు ఉంది, 2 చేతులు ఉన్నాయి. వాళ్ళు మనలానే మనుషులానే ఉంటారు. వాళ్ళు కూడా మనతోనే ఉంటారు. వాళ్ళు ఆకాశం నుంచి ఊడి పడలా, ఉల్క వలె ఆకాశం నుంచి జారి పడలా. వాళ్ళు మన వాళ్ళే, మన మధ్యలోనే ఉన్నారు. మరి వాళ్ళు సాధించగలేంది జాబు మనం ఎందుకు సాధించలేము? ఎక్కడో ప్రయత్న లోపం జరుగుతుంది. అందువల్ల నేను చెప్పాను రాగానే, ప్రయత్నం చేయండి, భయం పోతుంది. ప్రయత్నం చేయండి, భయం పోతుంది. రైట్. మరి ఈరోజు మనం ఏపీ హిస్టరీలో కాన్సెప్ట్ల గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఆ కాన్సెప్ట్లు మనం చెప్తా ఉన్నాం ఏపీ హిస్టరీలో. వాటిల్లో ప్రీవియస్లో మనం ఎన్ని కాన్సెప్ట్లు చెప్పుకున్నామంటే 13 కాన్సెప్ట్లు చెప్పుకున్నాం ప్రీవియస్ వరకు. ఇది ఏపీ హిస్టరీ పుస్తకం 150వ పేజీ. నేను రాసిన ఏపీ హిస్టరీ పుస్తకం ఉన్న పిల్లలు ఒకసారి పుస్తకం తెరిచి చూసి నేను చెప్పేది అది చూసుకుంటూ ప్రిపేర్ అవ్వండి. ఇంకా బాగుంటుంది. బాగుంటుందంటే ఉద్యోగానికి దగ్గరగా వెళ్తాం, ఉద్యోగం సాధిస్తాం. మరి 14వ కాన్సెప్ట్ నేను రాసిన పుస్తకంలో 14వ కాన్సెప్ట్ ఇక్ష్వాకులకి సంబంధించింది. ఇక్ష్వాకులకి సంబంధించింది 14వ కాన్సెప్ట్.
మనకు వచ్చే ఎగ్జామ్స్లో బాగా ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు ఇవి. ఈ ఇక్ష్వాకులు అంటే డైరెక్ట్ బిడ్లు ఏంటంటే ఇక్ష్వాకులు అయోధ్య నుంచి వచ్చారు. తమని తాము ఉత్తర భారతీయులు అని చెప్పుకున్నారు. తమని తాము రాముడి సంతతి అని చెప్పుకున్నారు. శాతవాహనులు బ్రాహ్మణులు, ఇక్ష్వాకులు క్షత్రియులు, రఘువంశానికి చెందిన వాళ్ళు. ఇక్ష్వాకులు క్షత్రియులే అని చెప్పినది ఎవరు అని ఎగ్జామ్లో వచ్చింది ఒకసారి. ఇక్ష్వాకులు క్షత్రియులే అని ఎవరన్నారు, ఏ చరిత్రకారుడు అన్నాడు అని వచ్చింది. ఆన్సర్ ఆర్జి బండార్కర్ అనే ఆయన. ఆర్జి బండార్కర్ అనే ఆయన ఇక్ష్వాకులు క్షత్రియులే అని చెప్పడం జరిగింది. ఇక్ష్వాకుల రాజధాని విజయపురి. మీరు శ్రీపర్వతం, నాగార్జున కొండ, దక్షిణాది బుద్ధగయ ఇలా పెడితే గుండు సున్నానే. నిజంరా, ఆన్సర్ శ్రీపర్వతం అని పెట్టకూడదు. శ్రీపర్వతం అంటే నాగార్జున కొండ, నాగార్జున కొండ అంటే శ్రీపర్వతం. శ్రీపర్వతం మీద అనేక పట్టణాలు ఉన్నాయి. నాగార్జున కొండ లేదా శ్రీపర్వతం మీద క్రీస్తు శకం 2-3 శతాబ్దాలలో అనేక పట్టణాలు ఉన్నాయి. అలాంటి అనేక పట్టణాలలో విజయపురి ఒకటి. అందువల్ల ఇక్ష్వాకుల రాజధాని విజయపురి అని పెట్టాలి తప్ప శ్రీపర్వతం, నాగార్జున కొండ అని పెట్టరాదు. ఒకవేళ ఆప్షన్స్లో విజయపురి లేదనుకోండి, అప్పుడు శ్రీపర్వతమో నాగార్జున కొండ ఉంటుంది. కానీ మీరు చదివేటప్పుడు పర్ఫెక్ట్గా ఇక్ష్వాకుల రాజధాని అంటే విజయపురి అని చదవాలి. శ్రీపర్వతం లేదా నాగార్జున కొండ మీద ఉన్న అనేక పట్టణాలలో విజయపురి ఒకటి. ఆ విజయపురి ఇక్ష్వాకుల రాజధాని. శ్రీపర్వతం మీద విజయపురి పట్టణంలో ఇక్ష్వాకులు నివసించారు గనక ఇక్ష్వాకుల్ని శ్రీపర్వతీయులు అంటారు. నివసించారు గనక ఇక్ష్వాకుల్ని శ్రీపర్వతీయులు అంటారు. అంతే తప్ప శ్రీపర్వతం ఇక్ష్వాకుల రాజధాని కాదు. రైట్ ఆన్సర్ విజయపురి. విజయపురి ఆన్సర్. మరి ఈ ఇక్ష్వాకులు అయోధ్య నుంచి వచ్చారని, క్షత్రియులని, ఉత్తర భారతదేశం నుంచి వచ్చారని, దక్షిణాన విజయపురిలో సెటిల్ అయ్యారని మనకు చెప్పే కన్నడ గ్రంథం ఏది అని అడుగుతాడు. మనకు చెప్పే కన్నడ గ్రంథం ధర్మామృతం అనే గ్రంథం. మనకు చెప్పే కన్నడ గ్రంథం ధర్మామృతం. ధర్మామృతం అనే గ్రంథం ఇది చెప్తుంది అన్నట్టు. వీళ్ళు నార్త్ నుంచి వచ్చారు, వీళ్ళు క్షత్రియులు, వీళ్ళు అయోధ్య నుంచి వచ్చారు, వీళ్ళు రాముడి సంతతికి చెందిన వాళ్ళు అని. అలానే ఇక్ష్వాకుల కాలంలో ఇంకోటి కత్తి ఏంటంటే నాగార్జున కొండ వద్ద ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయడం. ఇక్ష్వాకులు నాగార్జున కొండ వద్ద ఒక ఇండోర్ స్టేడియంని ఆ రోజుల్లో నిర్మించారు. రోమన్ ఇంజనీర్ల సహకారంతో. ఎవరి సహకారంతో? చిన్ను, తమ్ముడు, చెల్లెళ్ళు. రోమన్ ఇంజనీర్ల సహకారంతో ఇక్ష్వాకులు నిర్మించారు ఒక స్టేడియం. ఆ స్టేడియం ఇప్పుడు సాగర్ దగ్గర, నాగార్జున సాగర్ దగ్గర అనూపు అనే ఊళ్ళో ఉంది. దాని శిథిలాలు ఇప్పటికీ ఉన్నాయి దాని శిథిలాలు. అనూపు అనే ఊళ్ళో. ఎందుకు ఈ స్టేడియం నిర్మించారు? ప్రపంచంలోనే మొట్టమొదటి బౌద్ధ విశ్వవిద్యాలయం నాగార్జున విశ్వవిద్యాలయం. నలంద కాదు, నలంద ఎప్పుడో మోడర్న్ అంటే ఏన్షియంట్ ఇండియా క్లైమాక్స్లో, మోడర్న్ కాదు, ఏన్షియంట్ ఇండియా క్లైమాక్స్లో హర్షుడి పీరియడ్లో నలంద యూనివర్సిటీ. కానీ మనం చెప్పుకుంటున్నాం మొదటి విశ్వవిద్యాలయం, బౌద్ధ విశ్వవిద్యాలయం ప్రపంచంలో నాగార్జున విశ్వవిద్యాలయం. దీనిని నిర్మించింది ఇక్ష్వాకులు. ఇక్ష్వాకుల రాజు వీర పురుష దత్తుడు అనే రాజు దీన్ని నిర్మించాడు. ఇక్కడ ఆచార్య 2వ నాగార్జునాచార్యుడు వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు. ఆచార్య 2వ నాగార్జునుడు. ఇక్కడే ఏది మన నాగార్జున విశ్వవిద్యాలయం. ఇప్పుడున్నది కాదు, ఇప్పుడున్నది మోడర్ను. అది హైవే మీద ఉంది, గుంటూరు మంగళగిరి మధ్యలో. అది కాదు, సాగర్ దగ్గర. ఆ ఇండోర్ స్టేడియం ఎందుకు కట్టారంటే పెద్ద పెద్ద ఫేమస్ బౌద్ధ భిక్షువులు వచ్చినప్పుడు
పెద్ద పెద్ద ఫేమస్ బౌద్ధ భిక్షువులు వచ్చినప్పుడు, ఈ బౌద్ధ భిక్షువులు వేయకండి కనపడదు, ఈ పెద్ద పెద్ద బౌద్ధ భిక్షువులు వచ్చినప్పుడు వాళ్ళ మీటింగ్ వెళ్ళడానికి వేల మంది కూర్చోవడానికి నిర్మించింది ఇండోర్ స్టేడియం. దీనిని ఇక్ష్వాకులు రోమన్ ఇంజనీర్ల సహకారంతో నిర్మించారు. రోమన్ ఇంజనీర్ల సహకారంతో ఆ రోజుల్లో సేమ్ టైంలో రోమ్ దేశంలో లేదా ఇటలీ, గ్రీకు దేశాలలో కలోషియం అని స్టేడియంలు ఉండేవి. కలోషియం అని స్టేడియంలు ఉండేవి. కలోషియం అంటే, కలోషియం స్టేడియం అంటే రౌండ్గా ఉంటుంది, 1,00,000 మంది పైబడి అందులో కూర్చునేవాళ్ళు. ఆ జరిగే క్రీడను, ఆ జరిగే గేమ్ని చూస్తూ ఉండేవాళ్ళు. మీ అందరికీ తెలుసు, ఒక పదం మీరు వినే ఉంటారు, గ్లాడియేటర్. గ్లాడియేటర్ అనే పదం మీరు వినే ఉంటారు. ప్రాచీన రోమ్ దేశాలలో ఇది చాలా ఫేమస్ ఈ పదం. ఏంటి గ్లాడియేటర్ అని అంటే, చేతిలో ఎలాంటి ఆయుధం లేకుండా సింహాన్ని చంపేటటువంటి బానిసను గ్లాడియేటర్ అంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆ రోజుల్లో రోమ్ దేశంలో, గ్రీకు దేశంలో బానిసత్వం ఎక్కువ, స్లావరీ సిస్టమ్ ఉండే. మన ఇండియాలో కూడా ఉంది అప్పుడు బానిస వ్యవస్థ. మన ఇండియాలో ఉన్న బానిస వ్యవస్థ వేరు, అక్కడున్న బానిస వ్యవస్థ వేరు. ఏదేమైనా ప్రపంచం బానిస వ్యవస్థ, బాండేజ్లో ఉండేది క్రీస్తు శకం 2, 3, 4 శతాబ్దాలలో. ఈ బానిస వ్యవస్థలో 70,000 మంది బానిసలు ఉండేవాళ్ళట ఆ రోజుల్లోనే. 70,000 మంది గ్రీకు రోమ్ దేశాల్లో. ఆ 70,000 మంది బానిసలు తిరుగుబాటు చేశారు స్పార్టాకస్ నాయకత్వంలో. స్పార్టాకస్ అనే ఆయన నాయకత్వంలో 70,000 మంది బానిసలు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేస్తే ఈ 70,000 మంది బానిసల్ని కూర్చోబెట్టి రాజులు ఏం చెప్పారంటే, మీలో ఎవరైతే ఆకలితో నకనకలాడే సింహం మీద పోరాటం చేసి గెలుస్తారో వాళ్ళు బానిసత్వం నుంచి విముక్తి కావచ్చు. అలా ఆకలితో ఉన్నటువంటి సింహాన్ని ఈ బానిసలు పోటీకి వదులుతారు ఒక చోట స్టేడియంలో. వాటినే తిలకించడానికి వచ్చి కూర్చుంటారు 1,00,000 మంది జనాలు. అలాంటి ఇండోర్ స్టేడియంలోనే కలోషియంలు అంటారు. కలోషియం, 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 కలోషియంలు అంటారు. అచ్చు ఈ కలోషియమే శిథిలావస్థలో నాగార్జున సాగర్ దగ్గర అనుపు అనే గ్రామంలో ఉంది. అనుపు అనే గ్రామంలో ఉంది నాగార్జున సాగర్ దగ్గర. అచ్చు ఇలాంటి కలోషియమే రోమన్ ఇంజనీర్ల సహకారంతో నిర్మించబడింది. కాబట్టి ఇక్ష్వాకుల కాలంలో కలోషియం ఫేమస్, నాగార్జున విశ్వవిద్యాలయం ఫేమస్. వీళ్ళు క్షత్రియులు అని చెప్పింది ఆర్జీ భండార్కర్. వీళ్ళు రాముడి సంతతి అని చెప్పుకుని ఆంధ్రదేశాన్ని, తెలంగాణని వీళ్ళు వెళ్ళారు. ఇక్ష్వాకులు అప్పుడప్పుడు మనం అంటుంటాం, ఏదైనా పాత వస్తువు కనబడ్డప్పుడు ఇది ఇక్ష్వాకుల కాలం నాటిదిరా అంటాం. అంటే అంత ప్రాచీనమైన చరిత్ర మన ఉభయ రాష్ట్రాల తెలుగు వాళ్ళకి ఉన్నది. ఇక్ష్వాకులు ప్రకాశం వెళ్ళారు, కర్నూలు వెళ్ళారు, గుంటూరు వెళ్ళారు, కృష్ణా జిల్లా వెళ్ళారు, నల్గొండ వెళ్ళారు, మహబూబ్ నగర్ వెళ్ళారు. మహబూబ్ నగర్, నల్గొండ, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నల్లమల అడవుల మధ్య సలసల పారే కృష్ణానది ఒడ్డున ఇక్ష్వాకులు రాజ్యం పెట్టుకున్నారు. రాజ్యం సుమారు 75-100 సంవత్సరాల మధ్య నడిచింది. కాబట్టి ఇక్ష్వాకులలో కాన్సెప్ట్ మాత్రమే మనం చెప్తున్నాం. కాబట్టి ఈ కాన్సెప్ట్ ఏంటంటే, వీళ్ళు నార్త్ నుంచి వచ్చారని చెప్పిన గ్రంథం ధర్మామృతం అనే కన్నడ గ్రంథం. రైట్. ఇది ఇక్ష్వాకులకి చెందిన ఒక చిన్న కాన్సెప్టు. మన బుక్కులోని కాన్సెప్ట్ల పరంపరలో శాతవాహనులు దాటుకుని ఇక్ష్వాకుల్లోకి వచ్చాము. వాళ్ళు మధ్య మధ్యలో శాతవాహనులు కూడా మనకు వస్తూ ఉంటుంది, మీరు కంగారు పడకండి. కాన్సెప్ట్ లేక రాజులు కాదుగా. కాబట్టి కాన్సెప్ట్ ఏ వంశంలో ఎప్పుడు ఎలా చెప్పుకున్నా గుర్తుండిపోతాయి కాన్సెప్ట్లు. కాన్సెప్ట్లకి భయపడాల్సిన అవసరం లేదు. ఈ కాన్సెప్ట్ల నుంచి ఎక్కువ బిట్లు వస్తాయి ఎగ్జామ్లో, నిజం. రైట్. ఇప్పుడు మళ్ళీ నేను కాన్సెప్ట్ నెంబర్ 415కి వెళ్తా. కాన్సెప్ట్ నెంబర్ 15. ఈ 15లో ఏంటంటే, శాతవాహనుల కాలంలో దొంగతనానికి మరణశిక్ష పడింది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన దగ్గర అయితే 1వసారి, 2వసారి, 3వసారి అని వదిలేస్తారు దొంగవాడిని. వాడు దేశాలు వదిలి వెళ్ళిపోతాడు. విజయ మాల్యా,
నీరవ్ మోడీ వేళలాగా, నీరవ్ మోడీ, విజయ్ మాల్యా లాగా దేశాలు వదిలి వెళ్ళిపోతారు. ఆ రోజుల్లో అలా కాదు. దొంగతనానికి శిక్ష మరణమే, మరణ శిక్ష వేసేవాళ్ళు. శాతవాహనుల పీరియడ్లో పోయినసారి చెప్పాం, స్త్రీలు ఎక్కువగా ఎర్ర రంగు చీర ధరించడంలో మక్కువ చూపేవారు. మనం చెప్పాం హాలికుడు అంటే నాగలి పెట్టి భూమి దున్నేవాళ్ళు, హలాలు దున్నేవాళ్ళు అని చెప్పాం. మిటికులు అని అంటే రాళ్ళు మెరుగు పెట్టేవారని చెప్పాం. శీల వధకులు అంటే శిల్పాలు చెక్కేవాళ్ళని చెప్పాం. వడ్డకులు అంటే వడ్రంగులు అని ఇప్పుడు చెప్తున్నా. ఇంకా చాలా ఉన్నాయిలేండి. అవి ఇప్పుడు కాన్సెప్ట్లో కదా మనం ఉంది. ఇందులో భాగంగా కోడి పద్యాలు, పొట్టేళ్ల పద్యాలు, నృత్యం, సంగీతం, ఆ తర్వాత వచ్చి వీణ, వేణువు, మృదంగం, ఇవన్నీ శాతవాహనుల ఎంటర్టైన్మెంట్స్. ఏవి? కోడి పద్యాలు, పొట్టేళ్ల పద్యాలు, ఇది నృత్యం, సంగీతం, వీణ, వేణువు, వీళ్ళ ప్రధాన సంగీత పరికరాలు మరియు వినోదాలు శాతవాహనులకి సంబంధించి. మర్చిపోవద్దు. రైట్? వీణ, వేణువు, మృదంగం, నాట్యం, సంగీతం, పొట్టేళ్ల పద్యాలు, కోడి పద్యాలు, బళ్ళు లాగుడు పద్యాలు శాతవాహనుల వినోదాలు. రైట్? శాతవాహనుల పీరియడ్లో ప్రధాన సంగీత సాధనం ఏది అంటే వీణ పెట్టండి. వీణ లేకపోతే వేణువు పెట్టండి, వేణువు లేకపోతే మృదంగం పెట్టండి. రైట్? ఇది కాన్సెప్ట్ నెంబర్ 15. ఇప్పుడు కాన్సెప్ట్ నెంబర్ 16కి వెళ్దాం. మనకి శాతవాహనుల కాలంలో మధ్య శాతవాహనుల గురించి, అప్పటి ఆచారాలు, సంప్రదాయాలు, సమాజం, సంస్కృతి గురించి మనకు తెలియజేసిన గ్రంథం హాలుడు రాసిన గాథా సప్తశతి. మీకు తెలుసు, హాలుడు రాసిన గాథా సప్తశతి శాతవాహనుల వాళ్ళ పరిపాలన మధ్య చరిత్రను తెలుపుతుంది. మొన్న అడిగారు కదా గ్రూప్ 2లో, ట్రైనింగ్లో ఉన్నారు ఏపీ గ్రూప్ 2 పిల్లలు. ఆల్రెడీ ట్రైనింగ్ అయిపోయినట్టుంది. అడిగారు కదా మధ్య చరిత్రను తెలిపే పుస్తకం ఏంటి అని. హాలుడి గాథా సప్తశతి డిస్క్రైబ్డ్ అబౌట్ మిడివల్ శాతవాహనాస్ హిస్టరీ అండ్ సొసైటీ అండ్ కల్చర్ అండ్ బిజినెస్ అండ్ మోరల్ వాల్యూస్ మెన్షన్డ్ ఇన్ దిస్ బుక్. ఏ విధంగానైతే కొంతసేపు కొంతకాలం ఒక చల్లగా మనకి స్పృశించే చంద్రుడు, రాత్రిపూట చల్లగా స్పృశించే చంద్రుడు, చల్లగా తాకే చంద్రుడు ఒక్కోసారి మబ్బుచాటుకి వెళ్ళిపోతాడు. మబ్బుచాటుకి వెళ్ళినప్పుడు మనకి చీకటి ఆవరిస్తుంది భూమి మీద. అలానే అప్పుడప్పుడు మంచి వాళ్ళకి, సజ్జనులకి కూడా ఒక బ్యాడ్ టైం అంటూ వస్తుంది. అది పోయినా, ఒకవేళ బ్యాడ్ టైం వచ్చినా ఆ బ్యాడ్ టైంలో కూడా వాళ్ళు తమ అసలు చల్లదనాన్ని కోల్పోరు అని చంద్రుడితో మంచి వాళ్ళని కంపేర్ చేసి హాలుడు గాథా సప్తశతిలో రాశాడు. గాథా సప్తశతికి ఉన్న మరో పేరంటే బాగా గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి, శాలివాహన సప్తశతి. గాథా సప్తశతికి ఉన్న మరో పేరు శాలివాహన సప్తశతి. మళ్ళీ ఇంకో పేరు అంటే మీరు సడన్గా గాథా సప్తశతి అని చెప్తారు. మీ అందరి మాట వినపడుతుంది. గాథా సప్తశతి లేదా శాలివాహన సప్తశతి. ఎస్, దీనికి ఉన్న మరో పేరు సిత్త సై. SITTA సిత్త సై, సిత్త సై ఆర్ శాలివాహన సప్తశతి ఆర్ గాథా సప్తశతి ఒకటే. హాలుడు మహారాష్ట్ర ప్రాకృతంలో ఈ పుస్తకం రాశాడు. ప్రాకృతమా, మహారాష్ట్ర ప్రాకృతమా, సూరసేని ప్రాకృతమా, పైశాచిక ప్రాకృతమా అని అడుగుతాడు. ప్రాకృతమే. ఏ ప్రాకృతం అంటే మహారాష్ట్రీ ప్రాకృతం యాక్సెంట్లో హాలుడు గాథా సప్తశతిని రాయడం జరిగింది. రైట్? గాథ అంటే కథరా, సప్త అంటే 7రా, శతం అంటే 100. 700 సరస శృంగార కథల సమాహారమే 700 సరస శృంగార కథల సమాహారమే గాథా సప్తశతి. రైట్?
ఈ గాథా సప్తశతిలో హాలుడు మహారాష్ట్ర ప్రాకృతమే కాకుండా ప్రాచీన తెలుగు పదాలు చూపించాడు. హాలుడు రాయిలా 360 మంది రైడర్స్ని కూర్చోబెట్టి రాయించాడు. పేరు తను వేసుకున్నాడులేండి, రాజుకి టైం యాడ్ ఉంటుంది పుస్తకం రాయడానికి. 360 మందిలో 60 మంది లేడీస్. ఆ రోజుల్లో మహిళలు రచయిత్రులుగా కూడా ఫేమస్. 60 మంది మహిళలు, 300 మంది పురుషులు. వాళ్ళకు ఒక స్టేడియం లాంటిది ఏర్పాటు చేశాడు. అందులో కూర్చొని దుమ్ము లేపారు పుస్తకాన్ని. గాథా సప్తశతి మహారాష్ట్ర ప్రాకృతం. ఇందులో కొన్ని పదాలు ప్రాచీన తెలుగు పదాలుగా కూడా ఉన్నాయి. దేశీ భాషా పదాలు అంటారు వాటిని. ప్రీవియస్లో మీకు ఏదో వీడియోలో చెప్పా. అవే అత్త, దుత్త, గిత్త, పాడి, పంట, ఆవు, అమ్మ అనే పదాలు. శాతవాహనుల కాలంలో మాస్ జనాలు మాట్లాడిన భాష దేశీ భాష. ఈ దేశీ భాషకు చెందిన పదాలే ఇప్పుడు నేను చెప్పింది. దేశీ భాష నుంచే DESI దేశీ భాష నుంచే పుట్టిన పదాలే, పుట్టిన భాషలే తెలుగు మరియు కన్నడ. తెలుగు మరియు కన్నడ, తెలుగు మరియు కన్నడ. మీరు చూడండి, తెలుగు కన్నడ గోడ మీద కనుక మనం రాస్తే ఒకేలాగుంటాయి తెలుగు కన్నడ వర్డ్స్. ఇంచుమించు దగ్గర వస్తుంటాయి. అందువల్ల నేను మీకు చెప్పేది, తెలుగు కన్నడలు దేశీ భాష నుంచి పుట్టాయి. శాతవాహనులు కర్ణాటకను కూడా ఏలారు కాబట్టి ఆ ఎఫెక్ట్ కూడా వాళ్ళ మీద ఉంది. కాబట్టి దేశీ భాష నుంచే తెలుగు కన్నడ పుట్టాయి. దేశీ భాష ఇట్స్ ఎ మాస్ లాంగ్వేజ్ ఇన్ ది టైమ్ ఆఫ్ శాతవాహనాస్. రైట్, ఇది ఒక కాన్సెప్ట్ శాతవాహనులకు సంబంధించి. ఆ తర్వాత శాతవాహనులలో మరొక ఇంపార్టెంట్ కత్తి కాన్సెప్ట్ మీరు ఈ వీడియో తర్వాత నెట్లో కొట్టి చూసుకోండి. గుడి మల్లం. ఇది చెప్పండి, అసలు పాఠం పూర్తి కాదు. గుడి మల్లం, గుడి మల్లం. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్. GUDI గుడి, MALLAM గుడి మల్లం. రైట్, గుడి మల్లం. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి అతి ప్రాచీనమైన శైవ లింగమున్న క్షేత్రం. అతి ప్రాచీనమైన శివుడి లింగమున్న క్షేత్రం గుడిమల్లం. ఎస్, గుడిమల్లం. రైట్. ఈ గుడిమల్లం క్రీస్తు పూర్వం, బాగా గుర్తుపెట్టుకోవాలి, క్రీస్తు శకం అని అడుగుతాడు వాడు. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి చెందింది. శాతవాహనుల పీరియడ్కి చెందింది. క్రీస్తు పూర్వం 2, క్రీస్తు పూర్వం 1, క్రీస్తు శకం 1, క్రీస్తు శకం 2 అని అడిగిన రోజులు కూడా ఉన్నాయి ప్రీవియస్ పేపర్స్లో. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి చెందిన భారతదేశంలోనే అతి ప్రాచీనమైన శైవ క్షేత్రం గుడిమల్లం, చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం. నేటికి ఉంది, మీరు చూడొచ్చు తిరుపతి నుంచి వచ్చేటప్పుడు. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలో ఉంది గుడిమల్లం. భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయం, ఆలయం కూడా కాదు, శివలింగం ప్రతిష్ఠించిన ప్లేస్. సాధారణంగా వందల వేల కోట్ల శివలింగాలు ఉన్నాయి, మనకు తెలిసిందే. ఎస్, ఈ శివలింగాలన్నీ మామూలుగా స్లోపుగా ఉంటాయి. వాటి మీద 3 గీతలు ఉంటాయి శివలింగాల మీద. శివుడి లింగం, పార్వతి పానవట్టం 2 కలిస్తే సృష్టి అని చెప్పి మనకి చరిత్ర చెప్తుంది. భక్తి పారవస్యమైన గ్రంథాలు కూడా చెప్తా ఉన్నాయి. ఈ 2 కలిస్తేనే సృష్టి. కాబట్టి శివుడు మీ అందరికీ తెలుసు, ఓంకారానికి పితామహుడు శివుడు. ఈ చరాచర జగత్తు సృష్టికి మూలం శివుడు. ఈ సృష్టిలోని 84 లక్షల జీవరాశులకి ప్రాణం పోసినోడు శివుడు. ఆది భిక్షువు శివుడు. శ్మశాన సారథి శివుడు. ఎన్ని కోట్లకు వారసుడైన శివుడు చింకి చేపలు, నార చేపలు కట్టుకుని పేదవాడిలాగా శ్మశానంలో బతికాడు శివ. నిరాడంబరత్వానికి శివుడు కన్నా మంచి ఉదాహరణ మనకేది దొరకదు. కొంతమంది 10 రూపాయలు సంపాదించగానే కళ్ళు ఇక్కడికి వెళ్తాయి. శివుడేమనుకోవాలి మరి, పెద్ద శాస్త్రం అండి శివుడిది. సైకలాజికల్గా 100 పుస్తకాలు రాయొచ్చు శివుడి మీద. ఈ శివుడు మొదటి శివలింగం చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం గుడిమల్లంలో ఉంది.
ఇక్కడ శివాలయం ఇప్పుడు ఆలయం లాగా ఏర్పాటు చేశారులేండి. ఇక్కడ ఉన్న ఈ శివలింగం పురుషుడి లింగాన్ని పోలి ఉంది. గుడిమల్లం పురుషుడి లింగాన్ని పోలి ఉంది. అచ్చు మానవ లింగాన్ని పోలి ఉంది. మీకు సాధారణంగా శివలింగం పానవట్టంలోకి ఉంటుంది. దీన్ని సృష్టి అంటారు. కానీ ఇక్కడ శివలింగం ఆపోజిట్ దిశలో పైకి పురుషాంగాన్ని, ఒక రకంగా పురుషాంగాన్నే చెక్కేశారు. మీరు గుడిమల్లం కనుక చూస్తే, మీరు నా లెసన్ అయిన తర్వాత మీరు గుడిమల్లం అని నెట్లో కొట్టి చూడండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది బాగా. అచ్చు మానవలింగాన్ని పోలి ఉండడం ఉన్న శివలింగం ఏది అని అడిగారు. గుడిమల్లం శివలింగం ఏ కాలం నాటిది అని అడిగారు. అలానే గుడిమల్లం దేనికి ప్రసిద్ధి అని అడిగారు. ఒకసారి గుడిమల్లం దేనికి ప్రసిద్ధి అని అంటే ఏబిసిడిలో ఆదిమానవుడి ఆవాసాలు, శాతవాహనుల దేవాలయాలు, తొలి శివలింగం, లేకపోతే వేంగి చాళుక్యుల గుహాలయాలు, ఇలా అడిగారు. ఆన్సర్ భారతదేశంలోనే అతి ప్రాచీనమైన శివలింగం గుడిమల్లంలో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఇది మానవలింగాన్ని పోలి ఉంది. అంతేకాదు శివలింగం మీద యాక్చువల్లీ మనకి ఏ రూపాలు, ఏ చిత్రాలు ఉండవు. కానీ గుడిమల్లం శివలింగం దగ్గర, గుడిమల్లం శివలింగం మీద త్రిశూలధారి అయిన శివుడు నిలబడి ఉన్నాడు. ఇలాగ నిలబడి ఉన్నాడు శివ. శివుడి తలను వెనక దాటుకొని లింగం పైకి వెళ్ళి ఉంటుంది, ఇంకా పైన కనపడుతూ ఉంటుంది శివలింగం. ఇది మానవలింగాన్ని పోలి ఉంటుంది. శివలింగం మీద శివుడి శిల్పం ఉండదు దాదాపుగా, కానీ గుడిమల్లంలో ఉంది. శాతవాహనుడికి సంబంధించి శిల్పాలు, టాప్ ఆర్కిటెక్చర్ ఏది అని అంటే గుడిమల్లం శివలింగమే. అసలు దాన్ని చెక్కడమే అద్భుతంగా చెక్కారు ఆ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళు. అంటే మనకు చెప్పడం అన్నట్టు, సృష్టికి మూలం శివుడు అని చెప్పడం ఆ లింగం ఉద్దేశం. ఫస్ట్ లింగాల్లో మొదటి లింగం ఇండియాలో. స్థానిక ప్రజలు ఈ దేవాలయాన్ని పరశురామేశ్వర టెంపుల్ అని అంటారు. స్థానిక ప్రజలు గుడిమల్లాన్ని ఏ దేవాలయంగా పిలుస్తారు అంటే, స్థానిక ప్రజలు ఏ దేవాలయంగా పిలుస్తారు అని అంటే పరశురామేశ్వర స్వామి దేవాలయం అని పెట్టండి. 1 భారతదేశంలో అతి ప్రాచీనమైన శివలింగం, 2 మానవలింగాన్ని పోలి ఉండడం, 3 శివలింగం మీద త్రిశూలధారి అయిన శివుడు నిలబడి ఉండడం, 4 చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలో ఉండడం, 5 శాతవాహనుల శిల్పం కింద దీనిని మీరు రీసెర్చ్ చేసుకోవచ్చు. రైట్, ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో అయిపోగానే మీరు ఎమ్మట నెట్లో కొట్టి చూడండి, గుడిమల్లం, GUDI గుడిమల్లం అని కొట్టి చూడండి. నాకు తెలిసి వచ్చే పరీక్షలలో, ఇంపార్టెంట్ బిట్లలో, దమ్మున్న బిట్లలో, DB అంటా నేను, దమ్మున్న బిట్లలో గుడిమల్లం 1 శాతవాహనులకు సంబంధించి మనకు వచ్చే ఎగ్జామ్స్లో. అయితే ఈరోజు 25 నిమిషాలు అయిపోయింది మనకి టైము. నేను త్వరలో గంట పెడతానండి. నేను అవుట్ ఆఫ్ సిటీలో ఉన్నాను, చాలా దూరంలో ఉన్నాను. నేను కొన్ని పనుల వల్ల వచ్చాను. అందువల్ల ఒక 25 మినిట్స్ అన్న మీకు పెడదామని నా ఆలోచన. నెట్ కూడా తక్కువగా ఉంటుంది ఇక్కడ. అయితే ఒకటి మాత్రం వాస్తవం, రేపు మళ్ళీ ఇంకో వీడియో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను కాన్సెప్ట్లకు సంబంధించి. అయితే మీరు చేయాల్సింది అదే, ప్రయత్నం చేయాలి. ప్రయత్నిస్తే భయం పోతుంది. గతంలో ఒక వైఫల్యం వస్తే విజయానికి ఏం చేయకూడదో నేర్పుతుంది. మన కళ్ళ ముందు విజేతలు తిరుగుతూ ఉన్నారు. మీరు కూడా ఒక విజేత కావాలి. అనుకుంటే అవుతుంది అబ్బా, అనుకోకపోతే అవ్వదు. లైఫ్లో సీరియస్గా తీసుకునేవి కొన్ని ఉంటాయి, జోవియల్గా తీసుకునేవి కొన్ని ఉంటాయి. ఇది సీరియస్గా తీసుకోవాల్సినటువంటి మ్యాటర్. ఏది? జాబ్ కొట్టడం. రైట్, థ్యాంక్ యూ, గుడ్ డే.